ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం? ప్రకాశం జిల్లా మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీ నేను ఉండేది. ఇక్కడ వచ్చేసి చంద్రబాబు సార్ వచ్చేసి 5 సంవత్సరాల్లో బాగా చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వంలో చాలా పేదలు కానీ ప్రజలు కానీ 5 కోట్ల జనాభా కానీ నమ్మి సార్ కానీ ముఖ్యమంత్రి చేశారు. ఇలా చేయటం కూడా ప్రజలు నమ్మటం ఏంటంటే పూర్తిగా వచ్చేసి అదొక నమ్మకం. బాబు గారంటే ప్రజాస్పందన పెట్టాడు. ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి ఆఫీసు కూతురు రావడానికి పెట్టాడు. ఇలా చెప్పడం ఏంటంటే ఇలా గతం ప్రభుత్వం 5 సంవత్సరాలలో దోపిడీ కానీ ఏదైనా కానీ జరిగింది, కానీ వాళ్ళని నమ్మటానికి పూర్తిగా అయితే ఎవరు లేరు. ఈ 5 సంవత్సరాలు నమ్మటం గుర్తు ఏంటంటే మన బాబు గారిని లోకేష్ సార్ గారిని చూసి నమ్మటం జరిగింది. మన వరద పార్టీల గుర్తు వచ్చేసి ప్రతి ఒక్కటి గడప గడపకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు ప్రేమైన ముఖ్యమంత్రి గారు అలా వాళ్ళని పరామర్శించడము, దిగటము, హౌస్లలో చేయటము, అలా అందరినీ కాపాడటము, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కానీ ఏదైనా కానీ చాలా చాలా ఉపయోగించాడు. అంటే ఇలా వరదలకు ఎఫెక్ట్ అయిన వారికి 25,000 అనేది డబ్బులు కూడా ఇస్తున్నారు కదా అండి, మీకు ఎలా అనిపిస్తుంది? అది త్వరలో ప్రకటిస్తాడు అనమాట. అంటే కేంద్రం నుంచి కానీ అతని నుంచి సాయం వచ్చేది కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తీసుకునేది కానీ వీళ్ళందరి నుంచి స్పందించడం కానీ వాళ్ళకి త్వరలో ప్రకటిస్తారు. అది ఇలా ఏ గవర్నమెంట్ అయినా త్వరగా రెస్పాండ్ అయ్యి చేసిందా? అలాగ అనిపించింది లేదు మేడం. అలాగ అనిపించిన గవర్నమెంట్ అయితే ఫస్ట్లో అలాగ అనుకున్నవన్నీ చాలా మంది ఫెయిల్ అయిపోయింది. చాలా మంది ఉద్యోగస్తులు కానీ జీతాలు పడక కానీ కూలీ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మొత్తం చాలా మంది ఇసుక లేక అప్పట్లో ఇసుక బ్రాండ్ చేసి ఎక్కువ పెంచడము ఇవన్నీ చేయటము. ఏది వచ్చిందంటే వచ్చి ఎమ్మెల్యేలు చేస్తుర్రు అంటే చేస్తుర్రు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చేసింది లేదు. రావటం మీద వాళ్ళ కార్యకర్తలకి ఏదో వాళ్ళు చేసుకోవడం ఏదో వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకోవడం వెళ్ళిపోతున్నారు. అది అంటారు ఇది అంటున్నారు. మద్య సేవించడం అంటే అసలు పూర్తిగా నిషేధం ప్రయాణం చేస్తామని చెప్పిండు. అట్లాంటిది ఏం చేశాడు? ఏం చేసింది లేదు, ఏం లేదు. గత ప్రభుత్వంలో చెప్పినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అలా చెప్పడం జరిగింది. కాబట్టి నిషేధం చేస్తున్నాడు. మొత్తం ధరలు మాత్రం పూర్తిగా పెంచడం జరగడం జరిగింది. మరి బాబు గారి గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? బాబు గారికి నెగిటివ్ మాట్లాడేది మేమేం చేస్తామంటే పూర్తిగా ఒకటే చేస్తాం. అతను నమ్మి మేము ఓట్లు వేసాము. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసాము. 2019 నుంచి యువతల చూసామంటే అతను మమ్మల్ని బాగా పరిపాలిస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఎలా అనిపించిందమ్మా కూటమి ప్రభుత్వం? చాలా బాగుందండి. చాలా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. అది అంటే ఈ వరదలకి ఎఫెక్ట్ అయిన వారికి బాబు గారు 25,000 అనేది డబ్బులు ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా వేసారు డబ్బులు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుందని 100 రోజుల్లోనే ఇన్ని పథకాలు వచ్చినాయి అంటే మనకి చాలా అదృష్టంగా భావించుకుని అందరూ బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరి బాబు గారి గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? నో నెగిటివ్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు అసలుకి. ఉంటే మనకింత మెజార్టీ రాదు కాబట్టి అలాంటి వాళ్ళే లేరు అసలుకి. మరి తిరుపతి లడ్డు గురించి అదేం జరగలేదు అని చెప్పి ఇవన్నీ బాబు గారి తప్పుడు ప్రచారాలు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళ తప్పుల్లో మన మీద బొలవాలని చూస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళ తప్పులే అవన్నీ, వాళ్ళ తప్పులే, కంపల్సరీ వాళ్ళ తప్పులే. అవి తెలిసినయే. వాళ్ళకి భయం వేసి ఇలా చెప్పుకొస్తున్నారు. మరి రోజా కామెంట్ చేసింది కదా, బాబు గారికి అసలు భక్తి అనేదే లేదు, ఏ గుడికి వెళ్ళినా కూడా ఏ పూజ చేసినా కూడా చెప్పులు వేసుకునే. ఏం తెలుసండి? ఏం తెలుసు రోజాకి? తెలిస్తే అలా మాట్లాడుతుందా? ఒక లడ్డు అంటే ఏంటి? ఒక పవిత్రమైన ఒక ప్రసాదం. అది దాన్ని కళ్ళకద్దుకుని ఎంతో మంది జనం తీసుకుంటారు. దాన్ని మనం ఎంత అపవిత్ర చేశాడంటే చెప్పడానికి వీళ్ళంత అపవిత్ర చేశాడు. అది మరి ఒక్క మాటలో బాబు గారి గురించి మీరేం చెప్తారు? చాలా మంచి బాబు. మనకి మన అదృష్టం కొద్దీ బాబు గారు గెలిచాడు. మనం కావాలని పిలుచుకున్నాం. అంతకు మించి మన కోసం ఎంత కష్టపడుతున్నారంటే అది మన అదృష్టం. మరి ఇలా ఏ సీఎం అయినా చేశారమ్మా ఇప్పటి వరకు? లేదండి. మన ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది.